మీలో ఆల్మోస్ట్ అందరికీ ఐపీఓ అంటే ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఐపీఓ అంటే ఏంటో తెలియకుంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈ వీడియోలో లాస్ట్లో ఒక టాప్ అప్కమింగ్ ఐపీఓస్ గురించి చెప్తాను. వీడియో స్టార్ట్ అయ్యకన్నా ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే త్వరగా వెళ్ళి చేసుకో. మంచి మంచి మార్కెట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇప్పుడు దాని ప్రాసెస్ తెలుసుకుందాం. ఒక కంపెనీ ప్రైవేట్ పర్సన్ ఓనర్షిప్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మనీ కావాలనుకుంటారో బ్యాంక్లో నుంచి లోన్ తీసుకోకుండా కంపెనీ వాళ్ళే ఈ షేర్స్ని డివైడ్ చేస్తారు. పబ్లిక్ ఈ షేర్స్ని బై చేసుకునే ఛాన్సెస్ ఇస్తారు. దీన్నే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు, అంటే ఐపీఓ. పబ్లిక్ షేర్స్ బై చేస్తారు కాబట్టి కంపెనీ రెవెన్యూ పెరుగుతుంది. అండ్ షేర్స్గా డివైడ్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓనర్లో ఒక పార్ట్ని సెల్ చేయాలి అనుకుంటే షేర్స్లో ఈజీగా సెల్ చేయొచ్చు. సో బేసిక్గా ఎంత మంచి కంపెనీ అయినా ఐపీఓకి రాకముందే దాన్ని మనం కొనలేం. సో ఇప్పుడు ఆ టాప్ 7 కంపెనీస్ గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఎల్జీ, టాటా ఈవీ, జిప్టో, ఎన్ఎస్డిఎల్, బోర్డ్, హెచ్డిబి సర్వీస్ ఫైనాన్స్, జియో,